ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో రాజకీయంగా మరింత పరిమితంగా కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. సాధారణంగా ప్రజల సమస్యలపై తెగ స్పందించే పవన్ ఇటీవల ముఖ్యమైన కార్యక్రమంలో నిస్సహాయంగా కనిపించడంపై పార్టీ వర్గాల్లోనూ రాజకీయ విశ్లేషకుల మధ్య ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల నిర్వహించిన 2 రోజుల కలెక్టర్ల సదస్సు దీనికి ఉదాహరణగా నిలిచింది. తొలి రోజున సభకు ఆయన హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాలని చెబుతున్నప్పటికీ పార్టీ అంతర్గతం మాత్రం ఈ వ్యవహారంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. 4 రోజుల ముందుగానే సీఎం ఆహ్వానం అందించిన మొదటి రోజు గైర్ హాజరు కావడం, రెండో రోజు హాజరైన కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడడం పవన్ స్థాయికి ఏ మాత్రం తగదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుగాలి ప్రీతి కేసు అంశం మరింత దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ కేసులో పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హామీలను తలుచుకుంటూ ఆమె కుటుంబం పవన్ పై అసంతృప్తి వ్యక్తం చేయగా సామాజిక మాధ్యమాల్లో ఆయనపై తీవ్రమైన విమర్శలు, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇది పవన్ కు మనస్తాపం కలిగించే అంశంగా మారిందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఇది యథేచ్ఛగా జరిగిందని కాకుండా కొన్ని రాజకీయ వర్గాలు కావాలని ఇలా చేయించాయని జనసేన వర్గాలు అనుమానిస్తున్నాయి. వైసీపీ నేతలు ఈ విమర్శలు వెనుక లేరన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తూ టార్గెట్ చేసింది ప్రధానంగా టీడీపీనేనని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఇటీవల మీడియాతో మాట్లాడిన సమయంలో పవన్ ప్రస్తావన కేవలం ఒక్కసారి మాత్రమే తీసుకొచ్చారు. ఇక ఇలాంటి విమర్శలు, దుష్ప్రచారాల వల్ల పవన్ మనస్తాపానికి గురై కీలక సమావేశాల్లోనూ మౌనంగా ఉన్నారని విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇదే కొనసాగితే చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరము ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.